ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అచ్చ తెలుగు విజ్ఞాన దీప్తి కొమర్రాజు గారి గురించి తెలుసుకుందాం. కొమర్రాజు వంశీకులు పాత కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వాస్తవ్యులు. కొమర్రాజు లక్ష్మణరావు 1876 మే 18న గంగమాంబ వెంకటప్పయ్య దంపతులకు జన్మించారు. బాల్యంలో విద్యాభ్యాసం దేవరకొండలో జరిగింది. ఆ తరువాత నాగ్పూర్లో బావగారు బండారు మాధవరావు దగ్గర ఉండి చదువుకున్నారు. తాను చదువుకుంటూనే అక్క అచ్చమాంబ గారికి విద్యా గురువు అయ్యారు. మరాఠీ పత్రికల్లో వ్యాసాలు వ్రాసేవారు. వివిధ జ్ఞాన విస్టార్ పత్రిక సంపాదకుడు హరిమాధవ్ పండిట్కు అభిమాన శిష్యుడయ్యారు. హిందీ, సంస్కృతం, తెలుగు భాషలు అధ్యయనం చేశారు. మ్యారిస్ కళాశాలలో బిఏ చదువుతుండగా పాలీ భాషను అభ్యసించారు. ఆ భాషను అభిమాన విషయంగా నేర్చుకున్న తెలుగువారిలో ప్రథముడిగా నిలిచారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, సంస్కృతం ఐచ్ఛికాంశాలుగా ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మునగాల సంస్థానంలో లక్ష్మణరావు కుటుంబానికి చిరకాల అనుబంధం ఉంది. తండ్రి మరణించిన 2 దశాబ్దాల తర్వాత 1902లో ఆ సంస్థానానికి ఆయన దివాన్గా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎస్టేట్కు సంబంధించి కోర్టు వ్యాజ్యాల నిమిత్తం లక్ష్మణరావు మద్రాసుకు మకాం మార్చారు. బిఏలో చేరడానికి ముందే కృష్ణా జిల్లా కంకిపాడు కరణం కానూరి మల్లికార్జునుడి కుమార్తె రామకోటమ్మను వివాహం చేసుకున్నారు. కొమర్రాజు రాజకీయాలలో తిలక్ అభిమాని, ఆంతరంగికుడు. సంస్కరణవాదంలో, సాహిత్య సేవలో కందుకూరికి అనుయాయుడు. మహారాష్ట్రలో పెరిగిన మద్రాస్ కార్యస్థానమైన తెలుగునాట ఎన్నో సంస్థలను స్థాపించి ఆధునిక సాహిత్య సృజనకు, సమాజ అభ్యుదయానికి తోడ్పడ్డారు. వీరికి సంస్కారవంతులైన మిత్ర బృందం ఉండేది. మిత్రుల సాయంతో 1901 సెప్టెంబర్ 1న హైదరాబాద్లో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. 1906లో ఆ మహానగరంలోనే విజ్ఞాన చంద్రిక అనే గ్రంథమాలిని నెలకొల్పారు. దానికి అనుబంధంగా పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడానికి 1912లో విజ్ఞాన చంద్రిక పరిషత్తును ప్రారంభించారు. 1922 డిసెంబర్లో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైన వారు కలిసి హైదరాబాద్లో ఆంధ్ర పరిశోధక మండలిని స్థాపించారు. సమాజం విద్యావంతం కానిదే ఏ జాతి, ఏ దేశం అభివృద్ధి సాధించలేదని కొమర్రాజు గట్టిగా విశ్వసించారు. మాతృభాషలోనే సాహిత్యాన్ని సృష్టించాలన్నది ఆయన ఆకాంక్ష. దేశ చరిత్రలు, దేశభక్తులు, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు, శాస్త్ర గ్రంథాలు మాతృభాషలో వెలువడాలని భావించారు. తన సంస్థల ద్వారా ఇతరుల గ్రంథాలను ప్రచురించడమే కాక తాను కూడా విస్తృతంగా రచనలు చేశారు. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం, హైందవ చక్రవర్తులు వీరి చారిత్రక గ్రంథాలు. వివిధ అంశాలపై ఆయన వ్యాసాలు లక్ష్మణరాయ వ్యాసావళి శీర్షికన 2 సంపుటాలుగా వెలువడ్డాయి. కొమర్రాజు జీవిత చరమాంకంలో రచించిన అమూల్య గ్రంథం తెలుగు భాషాతత్వం. లక్ష్మణరావు గతించిన 66 ఏళ్ల తరువాత బూదరాజు రాధాకృష్ణ పరిష్కరణలో ఈ గ్రంథం 1989లో వెలుగులోకి వచ్చింది. లక్ష్మణరావు గేయాలు, కథలు కూడా రచించారు. 1914లో సావిత్రి పత్రికలో ఫుల్ జానీ బేగం శీర్షికన ఔరంగజేబు హయాము నాటి విషయాలతో వ్యాసాలు వ్రాసారు. దక్షిణ భారత భాషలు సాహిత్యపరంగా వికసించిన విజ్ఞాన సర్వస్వం రూపొందలేదు. తెలుగులో అలాంటి గ్రంథాన్ని అక్షర క్రమంలో తయారు చేయాలని ప్రగాఢంగా తలపోసారు లక్ష్మణరావు. మరాఠీలో డాక్టర్ కేట్కర్ విజ్ఞాన సర్వస్వం కొమర్రాజుకు స్ఫూర్తినిచ్చింది. ఆ బృహత్ యత్నంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఆచంట లక్ష్మీపతి, ఆదిరాజు వీరభద్రరావు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ప్రముఖులు ఆయనతో కలిసి పనిచేశారు. లక్ష్మణరావు దివంగతులయ్యేసరికి ఆతో మొదలయ్యే ఆరోపాలను మాత్రమే 3 సంపుటాల్లో రచించగలిగారు. ఆయన తలపెట్టిన కార్యక్రమం అటు తరువాత వేరొక ప్రణాళికతో
మరో సంస్థ పక్షాన పూర్తయింది. లక్ష్మణరావు సోదరి బండారు అచ్చమాంబ ఆధునిక కాలంలో తెలుగు కథా సాహిత్యానికి ఆద్యురాలిగా గౌరవస్థానం పొందారు. కుమార్తె అచ్చమాంబ ప్రజా వైద్యురాలిగా, పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించారు. కుమారుడు వినాయకరావు కొంతకాలం అభ్యుదయ పత్రికను నడిపారు. లక్ష్మణరావు తాను విశ్వసించిన సంఘ సంస్కరణ కార్యాలను నిరాడంబరంగా చేశారు. ప్రచారాన్ని, కీర్తిని ఆశించకుండా తెలుగువారి ఔన్నత్యం కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా శ్రమించిన ఆ మహామనిషి 1923 జూలై 13న కీర్తిశేషులయ్యారు. మన దగ్గర విద్యావంతులు బెంగాల్లో ప్రాచుర్యం పొందిన భావచైతన్యం వల్ల ప్రభావితులవుతున్న కాలంలో ఒక యువకుడు నాగపూర్లో విద్యార్థి దశలోనే రచయితగా రాణించాడు. అక్కడ భాషలో జరుగుతున్న విజ్ఞాన కృషిని తన మాతృభాషలో ప్రారంభించాలని సంకల్పించాడు. తెలుగు భాషా చరిత్రల పరిశోధనా పితామహునిగా, విజ్ఞాన సర్వస్వ రూపశిల్పిగా అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆ యువకుడే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఈరోజు ఆయన 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని తలుచుకోవడం ఎంతో విశేషం. ఈరోజు మనం అచ్చ తెలుగు విజ్ఞాన దీప్తి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.